హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్గా మనము నైబరింగ్ కంట్రీస్ టాపిక్ దగ్గర ఉన్నాం కదమ్మా. సో నైబరింగ్ కంట్రీస్ మనము చైనా వరకు కంప్లీట్ చేసాం కదా. సో నెక్స్ట్ మనకి 4 కంట్రీస్ ఉన్నాయి. సో 5 కంట్రీస్ ఉన్నాయి. ఇవి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం, ఓకేనా. సో మనకి నెక్స్ట్ స్టేట్ కంట్రీ చూసుకుంటే మనకి మయన్మార్. సో మయన్మార్ మనకి 4 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో అవి ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. ఓకే, సో మీరు ఇండియా మ్యాప్ పక్కన పెట్టుకుని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే మనకి 1643 కిలోమీటర్స్. అండ్ క్యాపిటల్ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటేమో మనకి బర్మీస్, ఓకేనా. అండ్ కరెన్సీ చూసుకుంటే బర్మీస్ క్యాటా. అండ్ క్యాపిటల్ చూసుకుంటే నియాటో, ఓకేనా. సో నియాటో ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మయన్మార్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానివ్వండి, బట్ ఏం చేస్తారు అంటే బార్డరింగ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. బార్డరింగ్ స్టేట్స్ మాత్రం అడుగుతారు, ఓకే. సో అన్నిట్లో కూడా మనకు కరెన్సీ క్యాపిటల్ మోస్ట్ ఇంపార్టెంట్. బార్డర్ కూడా అంత యూజ్ లేదు, బట్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. బార్డరింగ్ స్టేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ బార్డరింగ్ స్టేట్స్ కూడా మనము ఏ డైరెక్షన్లో ఏ స్టేట్ ఉంది అది చాలా ఇంపార్టెంట్. అది అక్కడి నుంచి ఎక్కువ బిట్ అడుగుతున్నారు. సో అది చూసుకోండి మేజర్గా, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేపాల్. సో నేపాల్ మనకి 5 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. సో ఈ స్టేట్స్తో మనకి నేపాల్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ లెంత్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే 1751. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి మనకి నేపాలీ. అండ్ కరెన్సీ మనకి నేపాలీ రూపీ, ఓకే. సో క్యాపిటల్ చూసుకుంటే మనకి కాఠ్మండు, ఓకేనా. సో కాఠ్మండు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్ మనకి 3 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అవేంటి అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. అండ్ ప్లస్ 2 UTs కూడా ఉంది. సో 2 UTs ఒకటేమో జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్, ఓకేనా. అండ్ మన బార్డర్ లెంత్ చూసుకుంటే 3323 కిలోమీటర్స్. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళది ఉర్దూ. అండ్ కరెన్సీ పాకిస్తానీ రూపీ. ఇది చాలా ఈజీ కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోవడం. క్యాపిటల్ చూసుకుంటే మనకి ఇస్లామాబాద్, ఓకేనా. సో ఇస్లామాబాద్. నెక్స్ట్ చూసుకుంటే మనకి శ్రీలంకమా. సో శ్రీలంక మనకి సపరేట్ చేసేది ఏంటి అంటే ఇండియాని, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇండియా. సో మనకి ఇండియాని సపరేట్ చేసేది ఏ స్ట్రైట్ అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఓకేనా. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకి సపరేట్ చేస్తుంది అనమాట ఇండియాని. అండ్ సీ బార్డర్ చూసుకుంటే మనకి ఇండియాకి సీ బార్డర్ మిడిల్లో ఉంటుంది కదా, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇదంతా సీ బార్డరే. సో ఇండియాకి సపరేట్ చేస్తుంది అనమాట సీ బార్డర్తో. అండ్ మీకు చెప్పాను కదా 2 కంట్రీస్ మనకి సీ బార్డర్ కంట్రీస్ అని చెప్తాము. సీ బార్డర్స్తో మనకి ల్యాండ్ అనేది షేర్ చేసుకుంటుంది, ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి సిన్హాలా తమిళ్, ఓకేనా. సో సిన్హాలా యూజ్ చేస్తారు అండ్ తమిళ్ కూడా మాట్లాడతారు అఫీషియల్ లాంగ్వేజ్. అండ్ కరెన్సీ వచ్చేసరికి శ్రీలంకన్ రూపీమా. అండ్ క్యాపిటల్ మనకి చూసుకుంటే శ్రీ జయవర్ధని ఉరుకోటి. సో ఇది మనకి లెజిస్లేటివ్ క్యాపిటల్ మా, ఓకేనా. సో కొలంబో అనేది మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మేజర్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచే ఎక్కువగా అడుగుతారు. సో కొలంబో గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మాల్దీవ్స్ మా. ఇది మనకి సీ బార్డర్ కంట్రీ అని చెప్తాము. సో ద సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ బిలో ద లక్షద్వీప్ ఐలాండ్. సో ఇది మనకి లక్షద్వీప్ ఐలాండ్ దగ్గర చూస్తూ ఉంటాము అండ్ సీ బార్డర్ కంట్రీ అని చెప్తాము. సో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి దివేహి. అండ్ కరెన్సీ వచ్చేసరికి మాల్దీవియన్ రూపియా. అండ్ ఇక్కడ మనకి క్యాపిటల్ చూసుకుంటే మేల్. సో మేల్ అనేది మనకి క్యాపిటల్ అనమాట. సో ఇవి మనకి బార్డరింగ్ కంట్రీస్, అఫీషియల్ లాంగ్వేజ్, కరెన్సీ, క్యాపిటల్, ఓకేనా. సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఏంటివి అంటే సో సపరేషన్ లైన్స్ అనమాట. మెక్మోహన్ లైన్ ఈజ్ ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ లైన్ ఏంటిది అంటే మెక్మోహన్ లైన్, ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దురంద్ లైన్. సో దురంద్ లైన్ ఏంటి అంటే పాకిస్తాన్ని అండ్ ఆఫ్ఘనిస్తాన్ని సపరేట్ చేసే లైన్ని దురంద్ లైన్ అని చెప్తాం, ఓకేనా. సో దురంద్ లైన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా రిపీటెడ్గా అడిగేది ఇండియాని పాకిస్తాన్ని సపరేట్ చేసే బార్డర్ రెడ్ క్లిఫ్ లైన్, ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. రెడ్ క్లిఫ్ లైన్ అని చెప్తాం. ఇండియాని పాకిస్తాన్ని సపరేట్ చేసే లైన్ ఏంటి? రెడ్ క్లిఫ్ లైన్, ఓకే. సో
ఇది మనకి నైబరింగ్ కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి బిట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతూ ఉంటారు అంటే, సో స్టేట్స్ యొక్క డైరెక్షన్స్, మనకి మ్యాప్ పాయింటింగ్లో స్టేట్స్ యొక్క డైరెక్షన్స్ ఎక్కడెక్కడ అడుగుతున్నారు, స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో పాకిస్తాన్ మనకి ఏ డైరెక్షన్లో ఉంది, చైనా మనకి ఏ డైరెక్షన్లో ఉంది, అస్సాం మనకి ఏ డైరెక్షన్లో ఉంది, శ్రీలంక మనకి ఏ డైరెక్షన్లో ఉంది. ఇలా డైరెక్షన్స్ నుంచే మనకి రిపీటెడ్గా అడుగుతున్నారు. అండ్ కరెన్సీ అడుగుతున్నారు, అండ్ క్యాపిటల్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా. సో ఈ ఒక్క టాపిక్, ఇదొక్క ఇమేజ్ మీరు చూసుకుంటే మీకు అన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే కవర్ అయిపోతాయి. ఓకేనా. ఒక్కసారి ఎంటీఎస్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఇది చూసుకుంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనామా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.